దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆయన రెక్కలు చేర్చుకునే రెక్కలు. రెండవదిగా బైబిల్లో చూస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం, డ్యూట్రానమీ 32:11. ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చాలు, ఇక్కడ రెక్కలు ఏం చేస్తాయి రెండవదిగా మనం గమనిస్తాం. చూడండి, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని. ఇక్కడ పక్షి తన రెక్కలు చాపుతుందంట. ఎందుకు రెక్కలు చాపుతుంది? పక్షిరాజుకు ఉండేటువంటి స్వభావం ఏంటంటే, ఈ పక్షిరాజు తన పిల్లలకు ఎగరడం నేర్పించాలి అంటే దాని రెక్కలను ఉపయోగిస్తుంది. ఈ పిల్లలు పక్షిరాజు నిర్మించిన గూడు, ఏ పక్షి నిర్మించిన గూడైనా మీరు చూడండి, బయట రఫ్గా ఉంటుంది కానీ లోపల చాలా స్మూత్గా ఉంటుంది. అది చాలా సున్నితమైనటువంటి వాటిని కింద బెడ్గా తయారు చేసి తన చిన్ని పిల్లలను అక్కడ పెంచుతుందండి. పక్షిరాజు కూడా ఏం చేస్తుందంటే చాలా కంఫర్టబుల్గా తన పిల్లల్ని ఉంచుతుందండి. ఈ పిల్లలు ఏం చేసేది తెలుసా? ఆకలినప్పుడు అరుస్తానే ఆ పక్షిరాజు ఆహారం తీసుకొని వచ్చి పెడితే తినేసి ఇంట్లోనే కూర్చొని తిని ఎక్కడికి పోవవి ఆ చిన్న గూట్లో ఉండి అరుస్తే వాళ్ళ అమ్మ అన్నం పెడుతుంది, వాళ్ళ నాన్న అన్నం పెడతాడు. అర్థం కావడం, వాళ్ళు అన్నం పెట్టర్లేండి, పక్షిరాజు అన్నం ఎందుకు పెడుతుంది? మనమే పెట్టాం పక్షులకు, అదా మనకు అర్థం కావడం. ఏదో పదార్థం పెడుతుంది, తిని అవి ఏం చేస్తాయంటే బాగుంటాయి. మా అమ్మ మా నాయన సూపర్, ఎంత ప్రేమ మా అమ్మకు, కింద బెడ్ సూపర్గా తయారు చేసింది, గూడు అద్భుతంగా ఉంది, అరుస్తూనే ఆకలవుతూనే పెడుతుంది అని ఈ పక్షిరాజు అనుకుంటుంటే, ఆ పిల్లలు అనుకుంటూ ఉంటాయి. అప్పుడు పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు వాటికి అన్నం పెట్టి ఒకరోజు ఏం చేస్తుందంటే అది వచ్చి తన రెక్కలపైన దాన్ని ఎక్కించుకుంటుంది. లేదా రెండవదిగా కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే ఆ గూడును అట్లా ఇట్లా కదిపేస్తాయి. అవి కట్టిన గూడుని అవే కదిపేసి ఏం చేస్తాయి తెలుసా? ఈ పిల్లలు కింద పడిపోయేటట్టు చేస్తాయి. రెండు రకాలుగా పక్షిరాజు పిల్లలకు నేర్పిస్తారండి. ఉండే గూడును అదే పీకేస్తుందండి, పీకేసి ఆ పిల్లలు కింద పడిపోయేటట్టు చేస్తుంది. రెండవదిగా ఆ పిల్లల్ని ఎత్తుకొని పైకి వెళ్ళి అలా వదిలేస్తుంది అంతే. ఆ పైనుంచి కింద పడతాయి. అప్పుడు ఒకవేళ పక్షి పిల్లలకు నోరు ఉంటే, ఏం తల్లిది ఉండే గూడును పీకేసింది పైకి తీసుకొని పైనుంచి పడేస్తే చంపుతుంది, పాము చంపుతుందో లేకపోతే మనుషులు చంపుతారు అనుకుంటే మమ్మల్ని చంపడానికి ఉన్నావా నువ్వు అని అంటాయి. అయినా ఆ పక్షిరాజు పట్టించుకోదు. ఏం చేస్తుంది తెలుసా? వదిలేస్తుంది. అక్కడి నుంచి వదిలేస్తే ఎప్పటికీ పక్షిరాజు కొండ చివరి భాగాన గూడు కడుతుంది, ఎత్తైనటువంటి చెట్ల పైన గూడు కడుతుంది. మామూలుగా మన ఇంటి దగ్గర గూడు కట్టదు. అక్కడి నుంచి పడేస్తే ఈ పిల్లలు కొటకలాడుతూ కింద పడుతాయి. అంతవరకు ఆ పక్షి పిల్లలు ఏం చేస్తాయి తెలుసా? వాటికి రెక్కలు ఉంటాయి, రెక్కలను ఇట్లా పెట్టుకో ఉంటుంది. మనం పాట పాడమంటే పాడకుండా చేతులు కట్టుకుంటాం కదా, అట్లా ఇట్లా పెట్టుకో ఉంటాయి. ఏమిలా తినడం, ఉండడం, తెరచడం, ఉండడం, ఇంతే, ఇంతకు మించి ఇంకే ఉండదు. అప్పుడు ఈ తల్లి చూస్తుంది, అరే మీరు పక్షిరాజు పిల్లలు. పక్షిరాజు అంటే పేరు ఎందుకు వచ్చిందంటే అన్ని పక్షుల కంటే ఉన్నతంగా ఎగురుతుంది. మీరు ఎగరకుండా ఉన్నారే, మీరు ఎగరడానికి చేత కాకుండా ఉందే, మీరు తినడానికి అలవాటు పడ్డారు, కంఫర్ట్ జోన్లో ఉండడానికి అలవాటు పడ్డారు. మీ జీవితాల్లో పక్షిరాజు పిల్లలకు ఉండే లక్షణాలు లేవు అని ఆ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? ఆ గూడును చెడగొడుతుంది, లేదా పైనుంచి ఆ పిల్లలను పడేస్తుందండి. అంతవరకు ఇలా బిగించుకున్న రెక్కలు ఒక్కసారి విప్పుకుంటాయి. అప్పుడు ఈ తల్లి సంతోషిస్తా, నేర్చుకో, పై నుంచి పడుతూ ఉంటే రెక్కలు ఆడిస్తుంది, అప్పుడు ఎగరడం వస్తుంది దానికి. పక్షి యొక్క రెక్కలు మూసుకొని ఉంటే పక్షిరాజు ఏం చేస్తుందంటే తన రెక్కలతో వాటికి నేర్పిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. ఎందుకు దేవుడు నీడగా ఉంటాడు? అరిచినప్పుడు అన్నం పెట్టడానికా? అరిచినప్పుడు నీకు సహాయం చేయడానికా? కాదు, అది సహాయం చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే దానికి అలవాటు పడి చాలు ఆదివారం చర్చికి వచ్చాం, వాక్యం విన్నాం, పాట పాడాం, వెళ్ళిపోయాం, ఇక్కడితో ఉంటే దేవుడు సంతోషించాడు. అప్పుడప్పుడు నీ గూడును అట్లా రేపుతాడు. ఎందుకు తెలుసా?
పాట పాడకుండా ఉంటావు, పాట పాడిస్తాడు. ప్రార్థన చేయకుండా ఉంటావు, ప్రార్థన చేయిస్తాడు. ఉపవాసం ఉండకుండా ఉంటావు, ఒక సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉంటావు. ఒకప్పుడు కన్నీరు కార్చమంటే కార్చడం ఎవరైనా కారుస్తే నవ్వుతాం, కానీ ఒక సమస్యను తీసుకొచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన నేర్పిస్తాడు. ఒకప్పుడు మోకాలు ఉండడం చేత కాదు, మోకాలు ఉండేటట్లు నేర్పిస్తాడు. ఒకప్పుడు బైబిల్ను చదవడం చేతనవుతుంది, ఒక వచనంతో సరిపెట్టుకుంటావు, కానీ దేవుడు నేర్పిస్తాడు ఇంకా చదవడానికి ఒక మెథడ్ గుండా తీసుకొని వెళతాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళకు అన్నీ బాగుంటే దేవుడు లేదు, దయ్యం లేదు, వాళ్ళు వదిలేస్తారు అన్నీ. ఇంకా బాగుంటే, బాగా లేకపోయినప్పుడే దేవుని దగ్గరకు వస్తారు. ఈరోజు నీ జీవితంలో దేవుని రెక్కలు ఏం చేస్తాయి తెలుసా? నీకు కొన్ని లక్షణాలను నేర్పిస్తాయి. కొన్ని లక్షణాలను నీవు ప్రార్థన జీవితం సరిగా లేదేమో నేర్పిస్తాడు దేవుడు. అంటే చెబితే వినవు, కొన్ని సందర్భాలలో నేర్పిస్తాడు. దేవుడే డిస్టర్బ్ చేస్తాడు. అలా డిస్టర్బ్ చేసేసి ఆ పిల్లలు ఏ రకంగా పైనుంచి కింద పడి కొట్టకలాడుతూ రెక్కలు చాపుతాయో, ఈరోజు దేవుడు నిన్ను చాపాలని కోరుతూ ఉన్నాడు, నిన్ను ఇంకా ఎత్తుకు ఎగిరించాలని కోరుతుంటున్నాడు. దేవుని యొక్క ట్రైనింగ్ ఇట్స్ నాట్ టు సఫర్ యూ, బట్ ఇట్ మేక్స్ యూ టు ఫ్లై ఇన్ అ హై ప్లేసెస్. దేవుని యొక్క కొదుపడం, దేవుడు ఆ యొక్క పక్షిరాజు గూడుని ఏ రకంగా డిస్టర్బ్ చేస్తాడో అలా నేను డిస్టర్బ్ చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం నేను బాధించడం కాదు, నేను కష్టపెట్టడం కాదు, నీకు నేర్పించడం. దేవుని బిడ్డలారా, స్కూల్లోనైనా పోలీసు వాళ్ళకైనా 2 విశిష్టమైన అధికారాలు ఉంటాయి. ఏంటి ఆ అధికారాలు? కొట్టేటువంటి అధికారం, అంతేనా? స్కూల్లో కొడతారు, పోలీసు వాళ్ళు కొడతారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు, మా పిల్ల మీద చెయ్యి వేయక, మేమే వేయం. చాలా మంచిది. వాళ్ళు చెయ్యి వేయరు, వాళ్ళు కాలు వేయరు, వాళ్ళు కర్రతో కొట్టరు, ఏం కొట్టరు, వాళ్ళు ఏం నేర్చుకోరు పిల్లలు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నేర్పించడానికి కొన్ని సందర్భాలను రిలక్టెంట్గా ఉంటావు. నాకు వద్దు ప్రభా. అప్పుడు దేవుడు అనుకుంటాడు, లేదు నువ్వు నేర్చుకొని తీరాలి. అప్పుడు దేవుడు తన రెక్కలతో నీకు ఒక ట్రైనింగ్ ఇస్తాడు. అది ఒక సమస్య కావచ్చు, ఒక కష్టం కావచ్చు, ఒక బాధ కావచ్చు. అప్పుడు నేర్చుకుంటాం. అందుకే కీర్తనకారుడు ఉంటాడు, శ్రమనొంది ఉండుట నాకు మేలాయను ప్రభా, నీ కట్టడలు నేర్చుకోవడానికి. నా జీవితంలో ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది ప్రభా, నాకు మేలైంది. ఎందుకంటే సో దట్ ఐ కుడ్ లెర్న్ యువర్ స్టాట్యూట్స్, నీ యొక్క కట్టడలను నేర్చుకోగలిగాను ప్రభా. ఆయన రెక్కలు నీకు ట్రైనింగ్ ఇస్తాయి. మర్చిపోవద్దు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక పరిస్థితి ఏదైనా ఉందా, అది నీ జీవితంలో గొప్పదైనటువంటి ఒక అనుభవానికి తీసుకుపోవడానికి, గొప్పదైనటువంటి ఆత్మీయ స్థితిగతుల్లోనికి తీసుకొని వెళ్ళడానికి. అందుకే యువర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ హీ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ ఈస్ గోయింగ్ టు ట్రైన్ యూ. నీకు తర్బీత్ ఇస్తాడు, నీకు శిక్షణ ఇస్తాడు, నీకు నేర్పించడం ప్రారంభిస్తాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అబ్బా, ఏంటంట? మేలు కొరకే ఆశీర్వదిస్తున్నాడు. అది బాగుంటుంది. ఇదేంటి విచిత్రం? మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆయన మన జీవితాల్లో కొంచెం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తీసుకొని వస్తాడు. ఎందుకు తెలుసా? శిక్షించడానికి. ఆయన శిక్షలో ఏముంది తెలుసా? మన మేలు కొరకే. ఈ పక్షిరాజు అనుకుంటుంది, ఈ రెక్కలే కదా నాకు ఆహారాన్ని తెచ్చిపెట్టింది, ఈ రెక్కలతోనే కదా మా అమ్మ ఎగిరిపోయి మా నాన్న ఎగిరిపోయి నాకు అవసరమైన ఆహారం తెచ్చిపెట్టారు, ఈ రెక్కలతోనే ఇప్పుడు నా గూడును నేను ఉండేటువంటి స్థలాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందుకు తెలుసా? ఆ పిల్లకు తెలియదు ఇక్కడ ఒక మేలుందని. రెక్కల శక్తి తిరిగి ఆ పిల్లను ఎత్తుకుంటుందండి, ఎత్తుకొని మళ్ళీ తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఈ పిల్ల అనుకుంటా, అబ్బా సూపర్ మమ్మీ, నువ్వు ఎట్లయినా గుడ్ గర్ల్, గుడ్ మమ్మీ అంటదేమో. అప్పుడు వదిలేస్తుంది, మళ్ళీ కొట్టడంతో కింద పడుతుంది. మళ్ళీ ఒక స్టేజ్ వస్తుంది, ఇక మమ్మీ డాడీ సహాయం లేకుండా అదే ఎగురుతుంది. ఎందుకు తెలుసా? ఆ రెక్కలు నేర్పిస్తాయి. నీ దేవుడు ఎవరు తెలుసా? మేలు కొరకే ఆయన శిక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో మేలు కొరకే. ఎప్పుడు చెప్తూ ఉంటాను, చిన్నప్పుడు తుంటరవాడిని. ఎంత తుంటరంటే ఇరగొట్టుకునేంత తుంటరి, ఎముకలు ఇరగొట్టుకునేంత తుంటరి. అప్పుడు డాక్టర్లు చెప్తాడే, పరిగెత్తాకు, ఆడ సరిగుండు, వింటాం. ఈ చెవితో విని రెండవ చెవి ఉంది కదా పంపించేస్తాం. మళ్ళీ బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇరగొట్టుకున్నాను. అప్పుడు మా నాన్న ఏం చేశాడు తెలుసా? వీడు ఇట్లా చెప్తే వినడు, డాక్టర్లు చెప్పినా వినడు, అందరు చెప్తే వినడు. నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా మా నాన్న? ఒకటి నెక్స్ట్ టైం ఇరగొట్టుకున్నావంటే, ఇప్పుడు మీ అమ్మ డాక్టర్ దగ్గర మాట్లాడి మత్తు మంది ఇస్తుంది,
మత్తు మందు వేసుకొని హాయిగా పండుకుంటే నీకు కట్టు కట్టుతున్నారు. నీకు మెలకు వచ్చేటానికి నొప్పి ఉండేది ఏముంటుంది, కట్టు ఉంటుంది. కట్టుతో కొద్దిసేపు ఆడుకుంటావు, మళ్ళీ ఆ కట్టుతోనే ఒకసారి ఎరగొట్టుకున్నా. నా కట్టులోనే మళ్ళీ ఇరిగిపోయింది, నాకు కట్టు కట్టుకున్న చేయి మళ్ళీ ఇరిగిపోయింది. ఇంకా మా నాన్న అనుకున్న వీడు ఇనే రకంగా లేడని అప్పుడు ఒక మెథడ్ యూజ్ చేశాడు, భయపెట్టాడు. నెక్స్ట్ టైం ఎరగొట్టుకున్నావంటే ఖచ్చితంగా మందు లేకుండా, నీకు మత్తు మందు లేకుండా, పెయిన్ కిల్లర్స్ లేకుండా నేను కట్టిస్తా. అప్పుడు భయం వేసింది నాకు అనిపించింది, మా నాన్న అంటున్నాడు మత్తు మందు ఇచ్చడానికి ఫ్రీగా మీ అమ్మాయి ఇప్పిస్తుంది, కానీ ఇప్పియను నేను, మత్తు మందు లేకుండా చెయ్యి కట్టిస్తా. అప్పుడు తెలుస్తుందిరా నీకు నొప్పి అంటే ఏంటో. ఇరగొట్టుకుంటావు, మీ అమ్మమ్మ తీసుకుపోతుంది, మొత్తం మంది తీస్తే చేయి కట్టిస్తుంది, అయిపోయాయి. మళ్ళీ ఆడుకుంటావు, మళ్ళీ ఇరగొట్టుకుంటావు. ఈసారి అప్పుడు భయం వేసింది నాకు, అమ్మో మత్తు మందు లేకపోతే ఎట్లా ఉంటుందో అనిపించింది. అప్పుడు మా నాన్న చెప్పాడు, మత్తు మందు లేదంటే పుత్తూరు కట్టు ఉంటుంది ఒకటి, వాళ్ళు ఎరిగిన చేయి మీద నిలబడి తొక్కితే అప్పుడు తెలుస్తుందిరా నీకు, అంతవరకు నీకు తెలియదు అన్నప్పుడు భయం వేసింది. అమ్మో వద్దు, ఇంకా మర్యాదగా ఉందాం. మా నాన్న అది అనకపోతే ఇంకేమేమి ఎరగొట్టుకునిందో. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాలలో మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మహోన్నతుని చాటునను వస్తావు, ఆయన రెక్కలను బట్టి నువ్వు వస్తావు. ఆయన రెక్కలు నేను మోసుకొని వచ్చేటువంటి రెక్కలు, ఆయన రెక్కలు నీకు నేర్పించేటువంటి రెక్కలు. ఆయన రెక్కలు ఎలాంటివి తెలుసా? 4వ అధ్యాయం మలాకీ గ్రంథం 2వ వచనం చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతిసూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆయన రెక్కలు ఏం చేస్తాయంట? ఆరోగ్యము కలుగజేయును. దేవుని బిడ్డలారా, ఒక పక్షి ఆరోగ్యంగా ఉందా లేదని ఎలా కనుక్కుంటారు అంటే, మనకు ఆరోగ్యంగా ఉందా లేదంటే డాక్టర్లు ఏమంటారు, ఆయన దగ్గరికి పోతానే నీ నాలుక చూపించు అంటారు. అంటే మన నాలుక అంత పవర్ఫులా? మన నాలుక చూసే కానీ తృప్తి ఉండదా? అంటే నాలుకను చూసినప్పుడు మనకు ఆరోగ్యం ఉందా లేదా తెలిసిపోతుంది, లేదా కళ్ళ కింద చూసినప్పుడు రక్తం ఉందా లేదా తెలుస్తుంది. పక్షి రెక్కలను చూసినప్పుడు పక్షి ఆరోగ్యంగా ఉందా లేదా తెలిసిపోతుందంట. పక్షి యొక్క రెక్కలు, ఇప్పుడు రామచిలకను చూసారనుకో పచ్చగా ఉంటుంది, కానీ దానికి అనారోగ్యం చేసిందంటే దాని రెక్కలు డల్ అయిపోతాయంట, రెక్కలు డల్ అయిపోతాయి. పక్షికి ఆరోగ్యాన్ని సూచించేది ఏంటి తెలుసా? దాని రెక్కలు. దేవుడు అంటున్నాడు, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేయును అని చెప్పకముందు ఒక క్లూ కూడా ఇచ్చాడు, ఎట్లా ఆరోగ్యం కలుగుతుంది. బైబిల్ మోస్ట్ సైంటిఫిక్ బుక్ అండి. చూడండి 4వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. పక్షికి రెక్కలు ఉంటాయి, ఆ రెక్కలకు సూర్యునికి ఒక సంబంధం ఉంటుందండి. పక్షి ఆరోగ్యాన్ని ఎట్లా తెచ్చుకుంటుంది తెలుసా? మనకైతే అనారోగ్యం వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి పోతాం, పక్షికి ఆడుంది, మనం ఇంట్లో పెంచుకుంటేనే డాక్టర్ దగ్గరికి తీసుకుపోతాం. లోకంలో ఉండే పక్షులందరికీ ఉన్నాయా? లేవు కదా. మరి పక్షికి ఆరోగ్యం ఎలా వస్తుంది? సైన్స్ చెబుతుంది, పక్షి ఎగురుతున్నప్పుడు పక్షి ఆ సూర్యరశ్మిలో నుంచి వచ్చేటువంటి శక్తితో తనకు అవసరమైన ఆరోగ్యాన్ని తెచ్చుకుంటుందంట. తెచ్చుకొని అందుకే పక్షిరాజు మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఏది ఎగరలేనంత ఎత్తుకు ఆ పక్షిరాజు వెళ్ళిపోయి సూర్యరశ్మిలో నుంచి అవసరమైనవన్నీ తెచ్చుకుంటుంది. పక్షికి ఆరోగ్యం సూర్యుని దగ్గర నుంచే వస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ పక్షి తన పిల్లల దగ్గరకు వచ్చిందంటే ఆ రెక్కల కింద ఆరోగ్యం ఉంది. దేవుని బిడ్డలారా, ఒక సూర్యుడు ఒక పక్షికి ఆరోగ్యం ఇచ్చి అది ఎగిరేటట్లు చేస్తే నీతి సూర్యుడు నీ దేవుడు కదా. ఈ లోకంలో ఉండేటువంటి సైన్స్ ఏమని చెప్తుందంటే, కనబడేటువంటి సూర్యుని దగ్గర నిలబడితే ఉదయాన్నే డి విటమిన్ వస్తుంది, చాలా అనారోగ్యాలు తొలగిపోతాయి. ఎందుకు? ఆ సూర్యరశ్మిలో ఉదయాన్నే, మధ్యాహ్నం పూట కాదు, మధ్యాహ్నం కూర్చున్నామంటే అంతే, హాస్పిటల్ బెడ్ పైన ఉంటావు. ఉదయాన్నే 7 లోపల 8 లోపల ఇఫ్ యూ ఎక్స్పోజ్ టు ద సన్లైట్ యూ విల్ గెట్ ఎ రిచ్ విటమిన్. అన్నిటికంటే ఖరీదైన ట్యాబ్లెట్ డి విటమిన్ ట్యాబ్లెట్. కానీ ఊరికి వస్తుంది సన్ రైజ్ దగ్గరికి వెళ్తే, ఆ యొక్క సూర్యుని వెలుగు దగ్గరికి వెళ్తే ఆ సూర్యుని వెలుగు పక్షి రెక్కలకు ఆరోగ్యం కలగజేస్తే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా రెక్కల క్రిందికి మీరు వస్తారు, సూర్యుని యొక్క వెలుగు డి విటమిన్ ఇస్తే నా రెక్కలు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. హల్లెలూయా. నీకు నేర్పించడం మాత్రమే కాదు, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా, మన జీవితంలో దేవుని వద్దనే మనకు అవసరమైన ఆరోగ్యం ఉంది. దేవుని బయట అనారోగ్యమే ఉంటుందండి. దేవుని బయట అనారోగ్యమే ఉంటుంది. ఈరోజు దేవుని మాటను నమ్ముదాం. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. యు విల్ లీవ్. ఒక దూడ గంతులు వేసే దూడ ఎప్పుడంటే అది ఆరోగ్యంగా ఉంటేనే, సంతోషం ఉంటేనే, దానికి ఒక విగర్ ఉంటే, దానికి ఒక శక్తి సామర్థ్యం ఉంటే అప్పుడు ఆ దూడ గంతులు వేస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన రెక్కలు నీకు ఎగిరే ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎగిరే ఆరోగ్యాన్ని ఇస్తాయి. పక్షిరాజు ఎగరడంలోనే దాని ఆరోగ్యం ఉంది. అది సూర్యునికి కనపడడంలోనే ఆరోగ్యం ఉంది. పైన రెక్కలలో నుంచి వచ్చేటువంటి ఆ సూర్యకిరణాలు దాని శరీరంలోనికి వెళ్ళి దానికి ఆరోగ్యాన్ని కలగజేసే మెకానిజంను దేవుడు రెక్కల దగ్గరనే ఉంచాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక పక్షి రెక్కలు దానికి ఆరోగ్యం కలగజేస్తే నా చేతులు మీ కొరకే గాయపరచబడ్డాయి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేంటి? స్వస్థత. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన చాటుకు మనం వద్దాం, ఆయన చాటుకు మనం వద్దాం, ఆయన వైపు మనం చూద్దాం. దేవుడు మన జీవితాల్లో తన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ రెక్కలు నీతి సూర్యుడైన దేవుని యొక్క శక్తి మన శరీరంలో పనిచేయునుగాక, మన యొక్క అనారోగ్యం పైన పనిచేయునుగాక, మన జీవితాలలో సంపూర్ణమైన స్వస్థతను దేవుడు మనకు దయచేయునుగాక. చివరిదిగా 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. 57వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. 57వ కీర్తన 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. దావీదు ఈ కీర్తన రాశాడు. ఆ 1వ వచనం పైన ఏముంటుందండి? ప్రధాన గాయకుని అల్ తహేతు అను రాగం మీద పాడదగినది, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. పారిపోతున్నాడు దావీదు, పరిగెత్తిపోతున్నాడు, సౌలు వెంటబడుతున్నాడు, సైన్యముతో వెంటబడుతుంటే పారిపోతున్నాడు. ఆపద వచ్చింది, శ్రమ వచ్చింది. దావీదు అంటాడు, నీ శరణుజొచ్చి ఉన్నాను. అనకముందు ఏమంటాడు? ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. మన జీవితాల్లో కొన్ని ఆపదలు తరుముతాయి. అది నిలబెట్టే ఆపద కాదు, తరుముతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి తరుముతూ ఉంటాయి. బైబిల్లో వ్రాయబడింది, దేవా నన్ను సౌలు తరుముతుండగా ఆపదలు వచ్చేది. గుహలోకి పోయాం. గుహలో లైట్ ఉంటుందండి, గుహలో బెడ్ ఉంటుందా, గుహలో వాటర్ ఉంటుందా, కూజా ఉంటుందా, దుప్పటి ఉంటుందా, ఏముంటుంది? ఏముండదు. ఆ గుహలో దావీదు ఆపదలలో దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు అంటాడు, నీ రెక్కలు నా శ్రమలో, నా ఆపదలలో నాకు తోడుగా ఉన్నాయి. నిన్న ఉదయాన్నే ఒక సహోదరుడు ఇంటికి వచ్చాడు. 6 సంవత్సరాల క్రిందట ఆయన ప్రార్థనకు వచ్చాడు. ప్రార్థనకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు చాలా దిగులుగా ప్రార్థనకు వచ్చారు. ఏంటి బ్రదర్, ఎందుకు అంత దిగులుగా ఉన్నారేంటి? అన్నా, జీవితంలో చాలా కష్టంగా ఉందన్న, ఉద్యోగం చేస్తున్నాం, జీతం సరిపోవడంలా, ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగంలో మనశ్శాంతి లేదు, ఉద్యోగం అనేటువంటిది పర్మనెంట్ కాదంటనా, నాకు పెళ్ళయింది, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, జీతం చాలా స్వల్ప జీతం, నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. సరే ప్రార్థన చేసి చెప్పాను, ఇదే ఉద్యోగంలో కంటిన్యూగా దేవుడు దీన్ని పర్మనెంట్ చేస్తాడని చెప్పానంట. నిన్నటి దినాన్ని వచ్చాడు, అన్న 7 సంవత్సరాల తర్వాత ఆ రోజు మీరు ఏం చెప్పారో, మీ మాట కాదని ఈ ఉద్యోగం వదిలేసి నేను మెడికల్ రేపుకి వెళ్ళిపోయానన్నా. మంచి జీతమే, ఒక్క నెల కూడా పని చేయలేకపోయానన్నా, తట్టుకోలేకపోయాను అక్కడ ఉండే శ్రమలకు. మళ్ళీ వెనక్కి వచ్చాను, వేరే షాప్లో జాయిన్ అయిపోయానన్నా. అక్కడ కూడా నాకు అనిపించింది, దేవుని సేవకుడు చెప్పాడు కదా, మళ్ళీ ఏంటి నేను షాప్లోకి వచ్చాను, దేవుని సేవకుడు చెప్పాడు కదా, నేను ఎందుకు ఉద్యోగాన్ని వదిలేశాను, దేవుని సేవకుడు చెప్పిన మాట కాదని నేను ఎందుకు వెళ్ళిపోయాను అనుకున్నానన్నా. కానీ నా జీవితం పూట గడవాలి కదా, ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోవాలి, భార్య చూసుకోవాలి, అనారోగ్య పరిస్థితులు మా తల్లి ఉంది, మెడికల్ బిల్స్ అవుతున్నాయి, ఏ రకంగా అని అనుకున్నాను. కానీ మీరు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ రోజు తిరిగి ఏ ఉద్యోగాన్ని వదిలేసాడో వాళ్ళే కాల్ చేశారంట. బ్రదర్ అంటే మనకు అర్థం కావడం చెప్తున్నాను, వచ్చి చేరండి. ఆయనకు అనిపించింది జీతం ఏమైనా పెంచుతారు, లేదు అదే జీతం అన్న. జాయిన్ అయిపోయాను. ఆ రోజు నాకు అనిపించింది దేవుని సేవకుని మాట నమ్ముదామని నమ్మి జాయిన్ అయిపోయానన్న. తక్కువ జీతం అన్న, అద్భుతం ఏంటి తెలుసా, అంత తక్కువ జీతంలో నేను ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సు ప్రయాణం చేయలేదన్నా. దేవుడు అద్భుత రీతిగా
మీ మాట విని ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అయినానో, నేను బస్సులో తీసుకెళ్ళి మా పేరెంట్స్ను, కానీ దేవుడు మా పేరెంట్స్ను ఆటోలో కూడా కాదు, కారులో తీసుకొని వెళ్ళడానికి కృపనిచ్చాడు. తక్కువ జీతమే, కానీ ఎట్లా వచ్చేదా డబ్బు వచ్చేదన్న అనుకుండా ఉండేవాడిని. ఏదో బాగానే ఉంది, కానీ పర్మనెంట్ అవుతుంది అన్నాడు, ఎక్కడ కాలేదే అన్న. ఈరోజు మీ దగ్గరికి నేను వచ్చాను. ఎందుకు తెలుసా? ఆ రోజు మీరు చెప్పిన మాట విని నేను కోపపడి మెడికల్ సైడ్ వెళ్ళిపోయింటే ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చేవాడిని కాదు. కానీ ఆ రోజు తిరిగి నా ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు ఎక్స్పీరియన్స్ కౌంట్ అయింది. నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు అదే ఆఫీస్లో నన్ను పర్మనెంట్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరండి? ఆపదలు తొలగిపోవు వరకు దేవుని వాగ్దానం పట్టుకొని నువ్వు ఉంటే నీ ఆపదలు ఉంటాయి, కానీ తొలగేంత వరకు దేవుడే బాధ్యత వహిస్తాడు. ఆర్థిక వనరులు, అవసరమైన సహాయాన్ని దయచేస్తాడు ఆయన. ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను ప్రభువా అని చెప్తూ అంటాడు. అన్నా, దేవుని సేవకుని మాట వింటే ఎంత ఆశీర్వాదం అన్నా. అర్థమైంది నాకు. నేను తప్పుడు స్థలాల్లో ఉన్నాను అనిపించింది, కానీ మీరు దేవుని నామమందు ప్రార్థన చేసి చెప్పిన తర్వాత నా జీవితంలో ఆశీర్వాదాలు అనుభవించాను. ఇప్పుడు పర్మనెంట్ అయిపోయిందన్న. దేవుడు ఒక్కవేళ మీ మాట వినకుండా నేను వెళ్ళిపోయింటే నా సర్వీస్ బ్రేక్ అయిపోయేది, కౌంట్ కాకుండా ఉండేది. నాకు జాబ్లో ఈ సర్వీస్ను బట్టి 12 పాయింట్లు వచ్చాయి. అందుకే నాకు గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది. ఎవరు? దేవుడు. నీ ఆపదలు తొలగిపోవు వరకు ఆయన రెక్కలు కాపాడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మహోన్నతుని చాటున మనం ఉందాం, ఆయన రెక్కల నీడలో మనం ఉందాం. ఆయన రెక్కలు నీకు పరిశుద్ధమైన జీవితాన్ని దయచేస్తాయి. ఆయన రెక్కలు నీకు నేర్పిస్తాయి. ఆయన రెక్కలు నీ జీవితంలో నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆయన రెక్కలు ఆపదల్లో నిన్ను వదిలిపెట్టవు. ఆ రెక్కలు నిన్ను భద్రం చేస్తాయి. జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అమెజాన్ అడవుల్లో, చాలా పెద్ద అడవులు, ప్రపంచంలోనే పెద్ద అడవులు, సువిశాలమైనటువంటి అడవి అది. ఆ అడవిలో మామూలుగా ఈ యొక్క పక్షుల పైన, లేకపోతే అడవుల పైన, లేకపోతే ఆ పక్షుల జీవిత విధానం, అరణ్యంలో ఉండే వాటిపైన రీసెర్చ్ చేసేవారు అమెజాన్ అడవులకు వెళ్తారండి. ఈ యొక్క ఏమనాలి, పర్యావరణాన్ని గురించి పరిశోధనలు చేసేవారు ఎక్కువగా అమెజాన్ అడవుల్లోకి వెళ్ళి పరిశోధన చేస్తారు. అలాంటి గ్రూప్ ఒక రోజు అమెజాన్ అడవుల్లోకి వెళ్ళిందంట. వెళితే వాళ్ళు వెళ్ళినటువంటిది ఏంటంటే, భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగిపోయింది అమెజాన్ అడవుల్లో. చాలా అడవు భాగం కాలిపోయిందంట. అసలు ఎందుకు కాలిపోయింది, దేన్ని బట్టి? ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్, మనిషి చేసినటువంటి తప్ప, ఏం జరిగింది ఇక్కడ, దాన్ని పరిశోధన చేయడానికి అడవుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే అన్ని చూస్తూ ఉన్నారంట. వాళ్ళు ప్రతిదాన్ని నిశ్చితంగా పరీక్షిస్తున్నారు. ఈ చెట్టు, ఆ చెట్టు, అన్ని భాగాలను చూస్తూ వెళ్తూ ఉంటే ఒక చోట ఒక కుప్ప కనపడిందంటండి. ఒక కుప్ప. ఏంటిది కుప్ప అని చూస్తే అది దగ్గరికి పోతే అర్థమైంది, అది ఒక పక్షి యొక్క చచ్చిపోయినటువంటి శరీరం. చాలా పెద్ద పక్షి, అది చచ్చిపోయి ఉంది. అరే ఏంటి, ఈ పక్షి చనిపోయింది, ఇంత ఎత్తుగా ఇది ఉంది, ఎందుకుంది ఈ ఎత్తు, దీని కింద ఏమైనా ఉందా, లేదా ఎవరైనా దీని కింద ఏదన్నా పెట్టి దీన్ని చంపేశారా, దీన్ని బట్టి ఏమన్నా అడుగు కాలిపోయిందా అని వాళ్ళు ఏం చేశారంటే ఆ పక్షిని అలా జరిపారంట. జరిపితే దాని కింద నుంచి చిన్న చిన్న పక్షి పిల్లలు కిటకిట అని బయటకు వచ్చేసాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ అడవి కాలిపోతూ ఉంటే ఈ పక్షి ఏం చేసింది తెలుసా, తన పిల్లలందరినీ తన దగ్గర తీసుకొని, ఆ పక్షి కాలిపోయింది కానీ ఆ పిల్లలు కాలిపోలా. అదే 2024 సంవత్సరాల క్రిందట సెలవులో జరిగింది. నీపైన నాపైన పడవలసిన కొరడా దెబ్బలు, నీపైన నాపైన పడవలసిన ఉమ్మి, నీపైన నాపైనకి రావలసిన అవమానం, నిందలు రాకుండా దేవుడు సిలువలో తాను బలి అయ్యాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆయన రెక్కలు నీకు సురక్షితమైన జీవితాన్ని దయచేస్తాయి. ఆ కోడి, మరి ఆ పక్షి, బర్డ్ అన్నారు కానీ అది ఏంటో కాలిపోయింది కాబట్టి మరి వాళ్ళు మెన్షన్ చేయలేదేమో కానీ, ఆ బర్డ్ దాని రెక్కలు అలా సాపుకొని చనిపోయింది. ఆ రెక్కలు లేకపోతే, ఆ పక్షి ఆ రకంగా చేయకపోతే ఆ పిల్లలు చచ్చిపోయేవి. ఆ పిల్లల ఆరోగ్యానికి కారణం ఆ పక్షి, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కారణం ఆ పక్షి, ఆ పిల్లల యొక్క సంతోష సంబరాలకు బయట కిలకిలకిలా అని బయటకు వచ్చేసేవి. దానికి కారణం ఏంటి? కాలిపోయిన పక్షి. నీ కొరకు సిలువలో వ్రేలాడిన యేసయ్య
అదే చేశాడు. ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితముగా ఉంటావమ్మా. మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి, యూదా గోత్రపు సింహమా నీకు వందనాలు. సమీపింపని తేజస్సులో నివసించే దైవమా నీకు వందనాలు. మా నిమిత్తమైన రెక్కలను మాకు ఏర్పాటు చేసావు ప్రభువా. ఆ రెక్కలలోనే మాకు రక్షణ ఉంది అని మీరు సెలవిచ్చారు ప్రభువా. అవును తండ్రి, ఇది నన్ను అడుగుతున్నాం. ఎవరు ఏ పాపములో బంధించబడి ఉన్నా తండ్రి, వీరి కుటుంబ సభ్యులు ఒకవేళ పాపంలో ఉన్నా తండ్రి, వాక్యం వింటున్న వీరు పాపంలో ఉన్నా తండ్రి, వీరికి సంబంధించిన వారు పాపములో ఉన్నా ఇప్పుడు ఆ రెక్కలు బయలుదేరును గాక. మోసుకొని వచ్చే రెక్కలు దేవా, చేర్చుకునేటువంటి రెక్కలు ఇప్పుడు దిగి వచ్చును గాక. మీ శక్తి పని చేయును గాక. ప్రతి పాపములో నుంచి దేవా, ఎదురు తిరిగేటువంటి స్వభావములో నుంచి, దేవునికి లోబడినటువంటి స్వభావం నుంచి యేసు నామమందు దేవా మార్పు చెందుదుము గాక. యేసు నామమున మా పాప స్థితిగతుల్లో నుంచి దేవా మమ్మల్ని చేర్చుకో ప్రభా. తండ్రి, మా కుటుంబ సభ్యులను చేర్చుకో ప్రభా. దేవా, మా యొక్క జీవితంలో ఏ పాపంలో బంధించబడ్డావో ఆ పాపము నుంచి విడుదల కలుగును గాక. గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో. అవును తండ్రి, ఇశ్రాయేలును చేర్చుకొనకపోతే వారు ఈ దినాన నాశనం అయిపోయేవారు ప్రభా. రూతును చేర్చుకొనకపోతే రూతు జీవితం మాకు తెలిసేదే కాదు నాయనా. దేవా, నువ్వు చేర్చుకున్నావు ప్రభా. ఈరోజు పాపములో నుంచి మేము పరిశుద్ధతలోనికి చేర్చబడుదుముగాక. ప్రతి అపవిత్రతలోని పవిత్రతలోనికి వచ్చుదుముగాక. అవిధేయతలో నుంచి విధేయతలోనికి వచ్చుదుముగాక. తండ్రి, మా జీవితాలు మార్పు చెందునుగాక. నాయన పరిశుద్ధపరచండి నాయనా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. నమ్మదగిన దేవుడుగా మీరే తండ్రి, మా జీవితాల్లో ఏ ట్రైనింగ్ మీరు మాకు ఏర్పాటు చేశారో, ఏది నేర్చుకోవాలని మమ్మల్ని ట్రైనింగ్ సెషన్ కూడా తీసుకొని వెళుతున్నారు తండ్రి. వారి ట్రైనింగ్ వారికి అర్థమగునుగాక. ప్రతి ఒక్కరి ట్రైనింగ్ ఇష్టపూర్వకంగా తండ్రి నేర్చుకొందురుగాక. దేవా, మేలు కొరకే మీరు మమ్మల్ని శిక్షణలోనికి తీసుకుంటారు ప్రభా. మాకు నేర్పిస్తారు ప్రభా. మేలు కొరకే నాయన, మేలు కొరకే. ప్రతి మేలును మీ ట్రైనింగ్ లో మేము నేర్చుకొందుముగాక. మేలును పొందుకొందుముగాక. ఆశీర్వదించబడుదుముగాక. సరిచేయబడుదుముగాక. నీ రెక్కలే ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. నీతి సూర్యుడవైన మీ రెక్కలే. అవును దైవా, మా జీవితంలో ఏ అనారోగ్యమున్న స్వస్థతని ఇవ్వగలిగింది మీ రెక్కలే కదా నాయనా. మీ హస్త బలమే కదా. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నా. ఇక్కడ చేరిన వారిలో ఎవరి అనారోగ్యంతో ఉన్నా ఇప్పుడు ఆ రెక్కలలోని దేవుని శక్తి పని చేయును గాక. నీతి సూర్యుడు ఇచ్చేటువంటి స్వస్థత, ఆరోగ్యము, సంపూర్ణమైన స్వస్థత సర్వ శరీరమునకు ఉండును గాక, కలుగును గాక. ఐ రిబ్యూక్ ఎవ్రీ సిక్నెస్, లీవ్ ఎవ్రీ సిక్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి అనారోగ్య శరీరాన్ని, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి నొప్పి వదిలి వెలును గాక. యేసు నామమందు ఈ కార్యము ఇప్పుడే జరుగునుగాక. దేవా, ఆపదలు తొలగిపో వరకు రెక్కల నీడలో కాపుదలనిచ్చే, నిరంతర కాపుదల ఇచ్చే మా రక్షకుడా మీకు వందనాలు. ఎవరి జీవితంలో ఏ అద్భుతం, ఏ సూచక్రియ, ఏ వింత అవసరమో, ఆపదల మధ్య, కష్టాల మధ్య, ఇరుకుల మధ్య యేసు నామమందు జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. నాయనా, మీరే మమ్మల్ని దర్శించండి. ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మా ఒక్కొక్కరితో మీరే మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర
నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.